మీరు చూస్తున్నారు పోస్టల్ వాణి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ప్రత్యేక వార్తా ఛానల్. మార్చి నెలలో జరిగిన ముఖ్యమైన వార్తా విశేషాలు, ఆర్థిక సంవత్సరంలో సాధించిన విజయాలు మీ ముందుకు తీసుకొచ్చింది పోస్టల్ వాణి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర కమ్యూనికేషన్స్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మార్చి 22వ తేదీన సత్తెనపల్లి ప్రధాన తపాలా కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ తపాలా శాఖ పథకాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పోస్టల్ శాఖ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాలు ఏవైనా ఉన్నాయి అంటే ప్రతి అట్టడుగు ఉన్నటువంటి నిరక్షరాస్యత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే ఆ పథకాలన్నీ చేరుతా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు సత్తెనపల్లి నియోజకవర్గం, శ్రీ కె ప్రకాష్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్, శ్రీ డిఎస్విఆర్ మూర్తి, పోస్ట్ మాస్టర్ జనరల్ విజయవాడ రీజియన్, శ్రీ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ కె ప్రకాష్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో కనివిని ఎరుగని విజయాన్ని నమోదు చేసుకుంది. రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో 539 కోట్లకు గాను 549 కోట్లు సాధించింది. పిఓఎస్పి నెట్ ఎడిషన్ టార్గెట్లో ఆంధ్రప్రదేశ్లోని అన్ని డివిజన్లు 100% సాధించాయి. బిజినెస్ డెవలప్మెంట్ టార్గెట్లో 97% సాధించింది. స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్ కేటగిరీలో 135% రెవెన్యూ టార్గెట్లను ఏపీ సర్కిల్ సాధించింది. సానుకూల భావాలు గల నాయకులు ఇచ్చే ప్రోత్సాహం సిబ్బందిలో అపార నమ్మకాన్ని పెంచి పనితీరును మెరుగుపరుస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఒక మంచి ఉదాహరణ. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో తపాలా శాఖ 2570 గ్రామీణ డాక్ సేవ ఖాళీలను గత ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేసింది. దీని ద్వారా ప్రజలకు త్వరితగతిన నాణ్యమైన సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరినట్టయింది. కుటుంబానికి అండగా ఆసరాగా ఉండాల్సిన వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతుందో అందరికీ తెలిసిందే. అటువంటి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మరణించిన 17 మంది ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వ్యక్తులకు గ్రూప్ సి క్యాడర్లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కారుణ్య నియామకాలు చేసింది. ఆ కుటుంబాలు తపాలా శాఖకు కృతజ్ఞతలు తెలియజేశాయి. 2024 సంవత్సరానికి గాను గ్రూప్ సి క్యాడర్లో ఏర్పడ్డ వివిధ ఖాళీలను డిపార్ట్మెంటల్ పరీక్షల ద్వారా సకాలంలో భర్తీ చేయడాన్ని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మార్చి 14-15 తేదీలలో నిర్వహించబడిన పిఎల్ఐ ఆర్పిఎల్ఐ ప్రత్యేక డ్రైవ్లో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ 12.72 కోట్ల రూపాయల న్యూ బిజినెస్ ప్రీమియం సాధించి 100% లక్ష్యాన్ని చేరుకుంది. ఈ డ్రైవ్లో మచిలీపట్నం డివిజన్ 1,60,00,000 రూపాయలకు పైగా న్యూ బిజినెస్ ప్రీమియం సాధించి అద్భుత ప్రదర్శన కనపరిచింది. భీమవరం, మార్కాపురం, గుడివాడ, పార్వతీపురం, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, అమలాపురం, విజయనగరం, తాడేపల్లిగూడెం మరియు విజయవాడ డివిజన్లు నిర్దేశించిన లక్ష్యాన్ని 100% సాధించాయి. 100% లక్ష్యాన్ని సాధించిన డివిజన్ హెడ్స్ శ్రీ బి శ్రీనివాసరావు మచిలీపట్నం, శ్రీ జీవి శ్రీనివాసులు మార్కాపురం, శ్రీ కె హరికృష్ణ ప్రసాద్ భీమవరం, శ్రీ ఎం శ్రీనివాసు గుడివాడ, శ్రీ ఆర్ బాబురావు పార్వతీపురం, శ్రీ బి గుంపస్వామి అనంతపురం, శ్రీ బి లక్ష్మణ చిత్తూరు, శ్రీ గజేంద్ర కుమార్ మీనా విశాఖపట్నం, శ్రీ ఆర్ నవీన్ కుమార్ అమలాపురం, శ్రీ కె శ్రీనివాసు విజయనగరం, శ్రీ ఎస్ కృష్ణ తాడేపల్లిగూడెం, శ్రీ ఎం నరసింహస్వామి విజయవాడలను చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ కె ప్రకాష్ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివిధ జిల్లా స్థాయి వేడుకలను నిర్వహించారు. అందులో భాగంగా విజయవాడ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ శ్రీ ఎం నరసింహస్వామి గారి నేతృత్వంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద పోస్టల్ పథకాలను వివరించే స్టాల్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ హాజరైన 1100 మందికి పైగా మహిళలకు తపాలా శాఖ అందించే వివిధ మహిళా కేంద్రీకృత పథకాలను వివరాలను వివరించడం జరిగింది. హాజరైన మహిళలు ఈ స్టాల్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఉన్న అన్ని డివిజన్ల యొక్క పనితీరును అధ్యయనం చేయడానికి ముఖ్య పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ కె ప్రకాష్ గారు స్కోర్ కార్డ్ అనే భావనను తీసుకువచ్చారు. దీని ద్వారా డివిజన్ యొక్క పనితీరును మార్కులు కేటాయించడం ద్వారా డివిజన్స్ మధ్య పోటీతత్వాన్ని నెలకొల్పారు. మార్చి నెల స్కోర్ కార్డుకు సంబంధించి 19 విభాగాలలో అమలాపురం డివిజన్, ఏలూరు డివిజన్ మరియు గుడివాడ డివిజన్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. డివిజనల్ హెడ్స్ను చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ప్రత్యేకంగా అభినందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం స్కోర్ కార్డులో కాకినాడ డివిజన్, భీమవరం డివిజన్, మచిలీపట్నం డివిజన్లు అగ్రస్థానాల్లో నిలిచాయి. కాకినాడ డివిజన్పై ప్రత్యేక కార్యక్రమం మీ అందరి కోసం. టైనీ పాజిటివ్ చేంజెస్ విల్ గివ్స్ ఏ రిమార్కబుల్ రిజల్ట్స్. ఈ చిన్న కొటేషన్ లాగే ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖలో ప్రవేశపెట్టిన
2 అక్షరాల స్కోర్ కార్డ్ అనే పదం అనూహ్య ఫలితాలను తీసుకొచ్చింది. గౌరవ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వారి మానసపుత్రిక అయిన ఈ స్కోర్ కార్డు విధానంలో ఆల్ పారామీటర్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మా సిబ్బందిలో వినూత్నమైన మార్పు వచ్చింది. దానికి ఉదాహరణే గత 10 నెలల కాలంలో 6 నెలలకు పైగా ఈ స్కోర్ కార్డులో ప్రథమ స్థానంలో ఉండడం. ఈ స్కోర్ కార్డులో ప్రామాణికాలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆఫ్టర్ సేల్ సర్వీసు బాగా పెరిగి కస్టమర్లకి బెస్ట్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఏదన్నా క్లెయిమ్ని కస్టమర్ని మనం ఎడ్యుకేట్ చేసి అతి తక్కువ కాలంలో సెటిల్ చేసినట్లయితే మనకి బిజినెస్ అత్యధికంగా రావడానికి దోహదపడుతుంది. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి సిబ్బందికి మోటివేషన్ చాలా అవసరం. అందుకే కొందరు అంటారు, knowing that someone else is watching you is the best motivator. ఇదే విధానాన్ని మా డివిజన్లో అనుసరిస్తున్నాము. ద గ్రేటెస్ట్ థ్రెట్ టు సక్సెస్ ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్ బట్ గెటింగ్ బోర్డమ్. అందుకనే మా డివిజన్లో సిబ్బందికి నూతన ఉచ్ఛేదాన్ని నింపుతూ నూతనంగా వినూత్నంగా ఆలోచిస్తూ కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ప్రయాణిస్తున్నాం. ఇదే విధంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2023-24 విద్యా సంవత్సరానికి గాను టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ స్కాలర్షిప్ల కింద 38 మంది ప్రతిభ కలిగిన ఉద్యోగుల పిల్లలకు సుమారు 3.5 లక్షల రూపాయలను ఏపీ సర్కిల్ వెల్ఫేర్ ఫండ్ నుండి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ప్రత్యేకంగా మంజూరు చేశారు. మార్చి 25వ తేదీ నుండి 29 తేదీ మధ్య సాధ్యమైనంత ఎక్కువ మందిని పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాల పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో డైరెక్టర్ హెడ్ క్వార్టర్స్ శ్రీ సంతోష్ నేత గారు మరియు ఈ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ శివనాగరాజు గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు నిర్వహించి స్టాఫ్లో ఉత్సాహాన్ని నింపారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ 5 రోజుల్లో 2 లక్షల POSB ఖాతాలను సేకరించగలిగింది. దాయి అఖర్ జాతీయ లేఖా రచన పోటీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవంతంగా నిర్వహించింది. చేతిరాతల ద్వారా భావాలను వ్యక్తపరచడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీ నిర్వహించబడింది. ఈ పోటీలో రాష్ట్రం నలుమూల నుండి 71,000 మంది పైగా పాల్గొన్నారు. ఈ పోటీలో 12 ఉత్తరాలు విజేతలుగా నిలిచాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ 185,386 డిజిటల్ లావాదేవీలు నిర్వహించడం ద్వారా భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా కాకినాడ డివిజన్, కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్, కాకినాడ డివిజన్లోని సోమవరం బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు అత్యధిక డిజిటల్ ట్రాన్సాక్షన్లు నిర్వహించి సర్కిల్లోనే ప్రథమ స్థానంలో నిలిచాయి. దీనికి సహకరించిన సిబ్బందికి ముఖ్య పోస్ట్ మాస్టర్ జనరల్ అభినందనలు తెలియజేశారు. గ్రౌండ్ లెవెల్ మానిటరింగ్ మరియు మెయిల్ మానిటరింగ్ యూనిట్ సమర్థమైన నిర్వహణ ద్వారా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ అసాధారణమైన డెలివరీ పనితీరును ప్రదర్శించింది. పార్సిల్ డెలివరీలో ఈ ఆర్థిక సంవత్సరంలో 92.89% సాధించి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును దక్కించుకుంది. అదనంగా స్కాన్ చేయని పార్సిళ్లను తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పాన్ ఇండియాలో 0.79% సాధించి జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. ఈ నిరంతర ప్రతిభ ఏపీ సర్కిల్ యొక్క శక్తివంతమైన కార్యాచరణ, క్రమశిక్షణ మరియు నాణ్యమైన సేవల పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తూ దేశవ్యాప్తంగా పార్సిల్ డెలివరీ సామర్థ్యంలో అగ్రగామిగా నిలిచేలా చేస్తుంది. 27వ ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్ టోర్నమెంట్ మార్చి 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ తిరుపతిలో విజయవంతంగా నిర్వహించింది. ఈ టోర్నమెంటుకు 13 పోస్టల్ సర్కిల్ నుండి వచ్చిన క్యారమ్ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 5 రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్లో 6 విభాగాల్లో 123 మ్యాచ్లు నిర్వహించబడ్డాయి. మార్చి 3వ తేదీన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్ అప్పారావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. మార్చి 7వ తేదీన జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి మెంబర్ పర్సనల్ పోస్టల్ సర్వీస్ బోర్డు శ్రీమతి మంజు కుమార్, ప్రపంచ క్యారమ్ ఛాంపియన్ శ్రీ కొమరవల్లి శ్రీనివాస్ గారు, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ కె ప్రకాష్, డైరెక్టర్ హెడ్ క్వార్టర్ శ్రీ సంతోష్ నేత గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తమిళనాడు, మహారాష్ట్ర సర్కిల్ అద్భుత ఆట తీరుతో స్కోర్ బోర్డులను పరుగులు పెట్టించాయి. ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్ టోర్నమెంట్ను దిగ్విజయంగా పూర్తి చేసిన స్పోర్ట్స్ ఏడీ శ్రీ గోపరాజ్ సతీష్ వారి బృందాన్ని, తిరుపతి డివిజన్ బృందాన్ని, పాలుపంచుకున్న కర్నూలు రీజియన్ అధికారులు, సిబ్బందిని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ప్రత్యేకంగా అభినందించారు. డైరెక్టరేట్ నుండి విడుదలయ్యే ముఖ్యమైన సర్క్యులర్ల వివరాలను సిబ్బందికి అర్థమయ్యే రీతిలో వివరించే మీ డైరెక్టర్ కార్యక్రమంలో భాగంగా శ్రీ సంతోష్ నేత, డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ మీ ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నూతన ఆర్థిక సంవత్సర శుభాకాంక్షలు. పిఎల్ఐ, ఆర్పిఎల్ఐకి సంబంధించి ఇన్సెంటివ్ స్ట్రక్చర్ చేంజ్ చేయడం జరిగింది. ఇది పాజిటివ్ డెవలప్మెంట్. ఇందులో భాగంగా
మ్యాక్సిమం మన మెయిల్ ఓవర్సియర్స్కి ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి మరియు మిగతా అన్రికగ్నైజ్డ్ స్టాఫ్ మెంబర్స్ కూడా ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మన మినిమం బిజినెస్ రిక్వైర్మెంట్ని కూడా తీసేయడం జరిగింది. సో ఇలా చూసుకుంటే మన ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఈజ్ ఎంకరేజింగ్ ఆల్ ద PLI పర్ఫార్మర్స్ టు పర్ఫార్మ్ వెరీ వెల్. గత ఆర్థిక సంవత్సరంలో మనం చాలా ప్రోగ్రామ్స్ మరియు యాక్టివిటీస్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో మన NPCI డ్రైవ్ ద్వారా 19 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసి మ్యాక్సిమం ప్రజలందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్రాస్ ద సర్కిల్, రైట్ ఫ్రమ్ ద నార్త్ టు ద సౌత్, everywhere we have performed very well, and we have reached the lives of many people, many new people, and that's how our మన IPPBలో కానీ మన POSBలో కానీ IPPBలో ముఖ్యంగా మ్యాక్సిమం అకౌంట్స్ ఓపెన్ చేయగలిగాము. అండ్ వాళ్ళకి DBT ద్వారా కూడా డబ్బులు అందజేయడం జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్ బెనిఫిట్స్ని. అలాగే మన POSB అకౌంట్స్ పర్ఫార్మెన్స్ కూడా ఎప్పుడూ లేనంత పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది ఈసారి. 100% టార్గెట్ని రీచ్ అవుతూ, అలాగే 113% ఐ థింక్ వీ హ్యావ్ రీచ్డ్ పొజిషన్ ఆఫ్ 3rd ఇన్ ద ఓవరాల్ పాన్ ఇండియా లెవెల్. అండ్ అలాగే మన PLI RPLIలో కూడా మన పర్ఫార్మెన్స్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ చాలా అభివృద్ధి పదంలో ఉంది. అండ్ అరౌండ్ 20-30% ఇన్ PLI యాజ్ వెల్ యాజ్ ఇన్ RPLI ప్రోగ్రెస్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూడడం జరిగింది. RPLI టార్గెట్ అచీవ్ చేయగలిగాము, కానీ PLIకి వచ్చేసరికి 90-95% మనం అచీవ్ చేశాము. దాంట్లో షార్ట్ ఫాల్కి గల కారణం ఏంటంటే మన సర్కిల్కి ఇచ్చిన టార్గెట్ ఈసారి ఎక్కువగా ఇవ్వడంతో మనం మేకప్ చేసుకోలేకపోయాము. బట్ ఈ సంవత్సరం మనం ఆ షార్ట్ ఫాల్ని కూడా మేకప్ చేసుకుంటామని అనుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం ఎలాగైతే మన లాస్ట్ ఇయర్ ప్రేరణతో మనం పనిచేసామో ఇప్పుడు కూడా అలాగే మనం పనిచేయాల్సిన అవసరం ఉందని గమనించాలి. మన డిపార్ట్మెంట్ కూడా చాలా లాస్లో రన్ అవుతూ ఉంది. అరౌండ్ 20,000 కోట్ల లాస్లో రన్ అవుతూ ఉంది. సో మన ఈ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకొని ప్రతి ఆఫీస్ రైట్ ఫ్రమ్ BO టు HO ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసినప్పుడే మన పర్ఫార్మెన్స్ అనేది 100% రీచ్ అవుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మనం అదే మానిటర్ చేయడం జరిగింది. మ్యాక్సిమం అన్ని డివిజన్స్ అచీవ్ చేశాయి, అన్ని సబ్ డివిజన్స్ కూడా అచీవ్ చేశాయి ఆల్మోస్ట్. అండ్ HO SO వైజ్ మన పర్ఫార్మెన్స్ అంత బాగా లేదు. BO పర్ఫార్మెన్స్ కంపారిటివ్లీ బెటర్. ఆ HO SO పర్ఫార్మెన్స్లను కూడా ఇంప్రూవ్ చేసుకొని ప్రతి ఆఫీస్ నుండి ప్రతి ఒక్కరు కనుక కష్టపడితే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పర్ఫార్మెన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే మన డిపార్ట్మెంట్ లాస్ని కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. అలాగే మన డెలివరీ పర్ఫార్మెన్స్ కూడా స్కోర్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుండి మన హానరబుల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సార్ ఏప్రిల్ నెలలో మన స్కోర్ కార్డ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే మన పర్ఫార్మెన్స్ గణనీయంగా పెరగడమే కాకుండా అన్ని కేటగిరీలలో వృద్ధి చెందడం జరిగింది. సో దట్ క్రెడిట్ గోస్ టు అవర్ హానరబుల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సార్. సో ఇవన్నీ కూడా మనం గమనించుకొని అన్ని రంగాల్లో మన ముందంజలో ఉన్నాము. మన హానరబుల్ MOS గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండే ఉండడం, మన హెడ్ క్వార్టర్స్ విజయవాడకి కూడా దగ్గరలో సార్ కాన్స్టిట్యుయెన్సీ ఉండడం వల్ల మన పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన సర్కిల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడానికి కూడా హానరబుల్ MOS గారు కన్సెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని గమనిస్తూ అందరూ మ్యాక్సిమం మన పర్ఫార్మెన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయగలరని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ సమాచారాన్ని అందరికీ చేరవేయాల్సిందిగా సర్కిల్ ఆఫీస్ విజ్ఞప్తి చేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెల మీ ముందు ఉంటాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.